ఇది కొంచెం అంటే నేను చెప్తున్నానని అన్యదా భావించకూడదు. ఎందుకంటే మనం ఒక స్థితిలో ఉన్నాం, వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. మనం వాళ్ళని ఆశీర్వదించాలి, మనల్ని దేవుడు ఆశీర్వదించాలి. ఓకే సార్. తర్వాత వచ్చేసి జమాల అశోక్ సార్ ఉపన్యసించాల్సిందిగా కోరుతున్నాం. గౌరవ పద్మ ఉన్నత పాఠశాలలో చదువుకున్నటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 20 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఈ విధంగా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను దాదాపు మిమ్మల్ని అందరినీ చూస్తున్నటువంటి సందర్భంలో నాకు ఒక 10 మంది కంటే నాకు ఎక్కువ ఇప్పటికీ కూడా గుర్తు రావడం లేదు. అబ్బాయిలు మాత్రం నన్ను బాబాయ్ అని పిలుస్తారు, అమ్మాయిలు కూడా కొందరు ఇప్పటికీ నేను భోజనం చేస్తున్నటువంటి సందర్భంలో ఎవరబ్బా వీళ్ళు ఎవరబ్బా అని అనుకుంటూనే ఉన్నాను తప్ప 20 సంవత్సరాల తర్వాత చూడడం అనేది చాలా సంతోషం. ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించినటువంటి నీరుకుల్లా, బెచ్కల్పేట, కేశవాపూర్ 3 గ్రామాలకు ఏకైక పాఠశాల పద్మ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించినటువంటి మీకు, ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు బాలకృష్ణ సార్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవులు భీమరావు సార్ గారికి, నా క్లాస్మేటు 1 నుండి జాబ్ వచ్చేంత వరకు కూడా మేము కలిసి చదువుకున్నాము. ఈరోజే ఫోన్ చేసి అన్న నాకు జైలుగా ప్రమోషన్ వచ్చింది, నీకు చెప్దామని అనుకున్నా, మర్చిపోయినా, ఇవాళ వస్తున్నావు కదా అని చెప్పినటువంటి రాజేందర్ సార్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, జైలుగా ప్రమోషన్ వచ్చిన సందర్భంలో సార్కు అభినందనలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి సహచర మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, వాస్తవానికి నేను మీకు 10th క్లాస్ కానీ 9th క్లాస్ చెప్పలేదని అనుకుంటాను. నాకు 2002 ఏప్రిల్లో జాబ్ రావడం అనేది జరిగింది. నేను ఇక్కడ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సందర్భంలోనే నాకు జాబ్ రావడం జరిగింది. ఆ కారణంలో నా ప్రయాణం ఉద్యోగ ప్రయాణం అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత నా బిడ్డ దాదాపు మీకు తెలుసు, అఖిల. నా అల్లుడికి కూడా మొన్న రీసెంట్లీ 15 డేస్ బ్యాక్ జాబ్ రావడం జరిగింది, అదే టీచర్గా. నాకు 3 పిల్లలు, అఖిల, సాయి గౌతమ్, శశి గౌతమ్. పెద్ద బాబు కిడ్స్లో చదువుతున్నాడు, ఫైనల్ ఇయర్. చిన్న బాబు హైదరాబాద్లో చదువుతున్నాడు. నేను హన్మకొండ జూ పార్క్ దగ్గరలో ఉంటున్నాను. రీసెంట్లీ నాకు ప్రమోషన్ వచ్చి నేను ఇక్కడికి రావడం జరిగింది. చెన్నారావుపేట మండలం కోనాపురం హై స్కూల్లో ఎఫ్ఎస్సిగా పనిచేస్తున్నాను. దాంతోపాటు నేను నాకు వీళ్ళు ఫోన్ చేసినప్పుడు ఏదేమైనప్పటికీ కూడా పిల్లలు నాకు చెప్పింది ఏంటంటే, ఈ బ్యాచ్లో అంటే 4-5 బ్యాచ్లు జరిగినాయి అని అన్నారు, కానీ ఒక బ్యాచ్కి వచ్చిన రెండో బ్యాచ్కి వాళ్ళు పిలిచిండ్రు కానీ పెద్ద ఏం చేస్తున్నారు బాబు అని అంటే, ఏం లేదు అందరం అంటే నాకు ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించలేదు, రాలేదు. ఈ బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళు బాగా వెల్ సెటిల్ అని చెప్పడం జరిగింది. ఆ విధంగా మిమ్మల్ని ఒక్కసారి చూద్దాం అని అనే ఉద్దేశంతో నేను హైదరాబాద్ రాజేంద్ర నగర్ బుక్ రైటింగ్ క్యాంపులో ఉన్నాను. ఫోన్ చేసినప్పుడు కూడా నేను తప్పనిసరి వస్తాను అని అన్నాను. రేపు 2025-26 విద్యా సంవత్సరానికి గాను మనకు బుక్స్ చేంజ్ అవుతున్నవి, ప్లాటర్న్ మొత్తం చేంజ్ అవుతున్నది. దాంట్లో మేము దేవసేన గారి ఆధ్వర్యంలో ఉండడం అనేది జరుగుతున్నది.
ఏదేమైనప్పటికీ కూడా ఇంతసేపు మీరు చెప్తున్నటువంటి సందర్భంలో మమ్మల్ని ఈ సారు కొట్టిండు ఆ సారు కొట్టిండు అని అంటే వాస్తవానికి నేను కూడా దెబ్బలు తిన్నటువంటి వాడిని. 1వ తరగతి, నేను 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు క్లాస్ టీచర్గా ఉండి నేను వాళ్ళకంటే ఎక్కువగా అల్లరి చేసి హెడ్ మాస్టర్ తోటి పేర్లు ఎక్కించి వాళ్ళ పేర్లు ఎక్కిస్తే కృష్ణారెడ్డి సార్ నన్ను దన్నినటువంటి వాళ్ళే, వెంకటరెడ్డి సార్ గారు కావచ్చు. అంటే ఒకటేంటంటే ఆ రోజు దెబ్బలు తిన్నాం, ఈరోజు ఈ స్థాయిలో క్రమశిక్షణగా ఉంటున్నాం. వాస్తవానికి పోటీతత్వము చదువు అనేది మీ బ్యాచ్ తర్వాత 2011 వరకు చదువు అనేది పిల్లవాళ్ళలో 90% క్రమశిక్షణ ఉండేది. 2011 తర్వాత సిసి మోడల్ రావడం జరిగింది. ఆ సిసి మోడల్ ఎప్పుడైతే వచ్చిందో, నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది ఎప్పుడైతే వచ్చిందో, నిరంతరం చదువు రాకుండా తిరిగేటువంటి బ్యాచ్లు తయారైపోయినవి. నేను రాజుపేటలో, తర్వాత మల్లంపల్లి, దుగ్గొండ మల్లంపల్లిలో పనిచేసినప్పుడు నాకున్నటువంటి స్టూడెంట్స్, ఇప్పుడు మీరు వాస్తవానికి ఇప్పుడు చెప్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గురువుగా మేము ఏ స్థానంలో ఉన్నామో అదే స్థానంలో ఉన్నాము. నాకు 600 జీతం, అంటే 600 రూపాయల జీతం ఇచ్చినటువంటి బాలకృష్ణమూర్తి సార్ దగ్గర ఇప్పుడు నేను 6 అంకెల జీతం తీసుకుంటున్నప్పటికీ కూడా నాకు వాస్తవానికి అంత సాటిస్ఫాక్షన్ అనేది లేదు. ఎందుకనంటే ఈ విద్యా ప్రమాణాలు అనేటివి తగ్గుతున్నాయి. మీరు దాదాపు ఇప్పటికీ మీరు ఒకవేళ కనుక చెప్పేది అంటే ప్రతి ఒక్క ఫార్ములాతో చెప్తున్నారు, మీరు కావలసినటువంటి వాటిని మెమరీ వేసుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి నేను చేస్తున్నటువంటి స్కూల్లో, నేను ఇందాక సిద్ధార్థ వీళ్ళతోటి అనిరుద్రావుతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాడు మోకాళ్ళ వరకు వేసుకొని వస్తాడమ్మా పాయింట్లు, అది వెనుక గుర్తించుకుంటాడు. ఏందిరా బాబు షూ ఇచ్చినాము, నేను డోనర్లు పెట్టి షూ ఇచ్చినాము, టై ఇచ్చినాము, బెల్ట్ ఇచ్చినాము, వానికి అన్ని ఇచ్చినాము, వానికి విద్యను ఇద్దామనంటే వాడు స్వీకరించేటువంటి స్థితిలో లేడు. అంటే మనకు ఎప్పుడైతే సిసి వచ్చిందో విద్యా వ్యవస్థ నాశనం కావడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి ఆ విద్యా వ్యవస్థ నాశనమవుతున్నటువంటి ఆ సందర్భంలోనే కోవిడ్ అనేది రావడం జరిగింది. మీ పిల్లలు ఒక 2 సంవత్సరాలు, అంటే ఇప్పుడే స్కూల్కు పోయేటువంటి పిల్లలు అయితేనేమి ఏం కాదు, కానీ ఒకవేళ కనుక 8వ తరగతో 9వ తరగతో పిల్లలు, బీటెక్ పిల్లలు కనుక ఉండేది ఉంటే ఒక 2 సంవత్సరాలు మాత్రం విద్యా వ్యవస్థ వెనుకపోయిందని అనేది కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ విద్యా ప్రమాణాలు అనేటివి మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎట్లా ఉంటున్నది అంటే, ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా అదే మాదిరిగా ఉన్నది. వాడు ఏంటంటే ఫీజుల వరకు మాత్రమే చూస్తున్నాడు తప్ప విద్యా ప్రమాణాలు అనేటివి ఇప్పుడు నైతికంగా లేవు. ఆ విద్య అంటే అందేటువంటి విద్యా ప్రమాణాలు కొందరికే స్వీకరిస్తున్నవి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పిల్లల్ని మీరు ఇప్పుడు వాస్తవానికి మీరు వెల్ సెటిల్, ఇక్కడ ఉన్నటువంటి మాకంటే కూడా మీరు బాగా సెటిల్ అయినటువంటి వాళ్ళు. ఒక స్వార్థం లేనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆ గురువు. ఆ గురువు తనకంటే తన విద్యార్థులు డెవలప్ అయితే, నా స్టూడెంట్ ఈ విధంగా ఉన్నాడు అని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి, తన కొడుకు కానీ తన బిడ్డ కానీ ఈ జాబ్ చేస్తున్నాడు అని అంటే ఫస్ట్ ఏమని చెప్తాడు అంటే, నా స్టూడెంట్ ఇంజనీర్ చేస్తున్నాడు, నా స్టూడెంట్ ఒక ఎస్ఐ అయ్యాడు, నా స్టూడెంట్ ఇప్పుడు ఏసీబీగా పనిచేస్తున్నాడు, మొన్న గ్రూప్స్ వచ్చినాయి అని చెప్పుకుంటాం మా పిల్లలకు. కానీ నీ కొడుకు ఏం చేస్తున్నాడు అంటే మీకంటే ఎక్కువగా మేము ఎప్పుడు కూడా చెప్పుకోలేము. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు భీమారావు సార్ గారిని కూడా ఒకసారి దీని మీద మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రేపు మీ తరాలకు వచ్చేటువంటి వాళ్ళు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మేము ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు మంచి నాణ్యమైనటువంటి విద్యనిచ్చిండ్లు అని మీ మాటల ద్వారా, మిమ్మల్ని కొట్టిండ్లు అంటే
మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడం కోసమే ప్రయత్నమే చేసిళ్ళు తప్ప మీ మీద వ్యక్తిగతంగా ఏ టీచర్ కూడా మీకు ఆ కోపం లేదనేటువంటి విషయాన్ని ఒకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మేము హై స్కూల్లో పిల్లవాడిని కనీసం అరే బాబు అని అనే స్థితిలో కూడా లేవు. ఎందుకనంటే వాడు ఎట్లా ఉంటాడో వాడి మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో అని అనే స్థితిలో మేము ఉండడం జరుగుతున్నది. ఏదేమైనప్పటికీ కూడా మీరు మీ పిల్లలకి ఈ విధంగా మంచి విద్యను ఇవ్వాలని అనేది, డబ్బు అని అనేది ఏది శాశ్వతం కాదండి. వాస్తవానికి నేను బయలుదేరేటప్పుడు నా జేబులో అప్పుడు నాకు బ్యాలెన్స్ అప్పుడేం లేదు, ఇప్పుడేం లేదు, ఆరోగ్యాల జీతం తీసుకుంటున్నానని నాకు ఏం లేదు. ఏంటంటే ఒక టీచర్గా తాను వెలుగుతూ ఇతరులకు వెలుగునివ్వాలనేటువంటి దాంట్లో భాగంగానే నేను వెలుగుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి కోఆర్డినేటర్ సభ్యులను కూడా కలిపి పనిచేసుకుంటూ మేము ఒక టీచర్గా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చుకొని నేను మీ ముందుకు రావడం అనేది జరిగింది. ఈ మంచి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి సభ అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ అశోక్ అన్న. ఇద్దరు క్లాస్మేట్లు అన్నదమ్ములు ఆడుకుంటారు. మీ సుదీర్ఘ ఉపన్యాసానికి ధన్యవాదాలు. వాస్తవానికి విద్యా ప్రమాణాలు అనేటివి పడిపోతున్నాయి అన్న. మీరు సంఘపరంగా బాగా మూవ్ అవుతూ ఉంటారు. భ్రష్టు పడుతున్నటువంటి ఈ విద్యను మెరుగుపరచడానికి సంఘపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ మీ వంతు ప్రయత్నాలు చేయండి. దానికి కావాల్సినటువంటి మా వంతు సహాయమైన ఇస్తామని సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఆలస్యంగా వచ్చిన మన శిష్యు